ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగలీ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని కోరుతూ మాచర్ల ప్రభుత్వ వైద్యశాల నందు 2 గంటల పాటు విధులు బహిష్కరణ చేసిన నర్సులు, అనంతరం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్ భానుకు మెమరాండం అందజేసిన నర్సులు. ఈ సందర్భంగా నర్సులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగలీ కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ వైద్యశాలలో 2 గంటల పాటు విధులు బహిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు. రేపు సాధారణ విధులతో పాటు అత్యవసర విధులు కూడా బహిష్కరణ చేసి నిరవధిక దీక్షలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. మామిళ్లపల్లి, నేను మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో 6 సంవత్సరాల నుంచి ఇదే హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిక్లో రెగ్యులర్ కాంట్రాక్ట్ బేసిక్ అనే పోస్ట్లో నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. ఇక్కడ జాబ్ చేస్తున్నాము. అపాయింట్మెంట్ ఆర్డర్లో రెగ్యులర్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు. రెగ్యులర్ కాంట్రాక్ట్ ఇలానే జరుగుతుంది కానీ పర్మనెంట్గా రెగ్యులర్ మాకంటూ ఏం లేదు, ఇక్కడ ఎక్కడా లేదు. 2010 లాస్ట్ మాకు రెగ్యులర్ జాబ్లు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ అనే జాబ్లు అనేవి తీసేశారు. ఫిక్స్డ్ శాలరీ ఇస్తున్నారు. ఒక పిఎఫ్ కూడా లేదు. ఈఎస్ఐ అమౌంట్ అనేది కూడా మాకేం లేదు. హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా ఇబ్బంది అయితే, ఏదన్నా ఎమర్జెన్సీ అయితే పెద్ద హాస్పిటల్లో చూయించుకోవడానికి వసతులు కూడా మాకు కల్పించట్లేదు. ఇంకా మా జీతం అనేది ఫిక్స్డ్గా ఉంది. ఇంతవరకు శాలరీస్ కూడా ఏం పెంచట్లేదు. మా పని ఒత్తిడి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. అయినా కానీ మేము స్టాఫ్ తక్కువ ఉన్నాం, మేము పని చేయము అని ఏ రోజు ఎవరు ఏం చెప్పట్లేదు. తక్కువ స్టాఫ్ ఉన్నా కానీ 50 పడకల హాస్పిటల్ని, మా గవర్నమెంట్ హాస్పిటల్ మాచర్లలో సిహెచ్లో మేమందరం పోరాడాం. చావును కూడా మేము లెక్క చేయకుండా పిల్లల్ని, భర్తని అందరినీ మర్చిపోయి కూడా మేము వర్క్ చేసాం. నిజాయితీగా మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మేము చేసాం కాబట్టి ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆ టైంలో ఎంతమంది ఫ్యామిలీస్ ఎంతమంది బారిన పడ్డారో, ఎంతమంది చావుకు గురయ్యారో మా కళ్ళ ముందే. దోమలు ఒక బ్యాట్తో కొడితే దోమలు చనిపోయినట్టు ఫ్యామిలీలు ఎంతమంది డిస్టర్బ్ అయ్యారో, మా చేతుల్లోనే ప్రాణాలు పోయాయి. చాలా మంది చూసాము. కానీ ఉంది. కానీ ఇప్పటికి మా కోరిక, మా డిమాండ్స్ని మేము గవర్నమెంట్ దృష్టిలో పెట్టాము. ఆ డిమాండ్స్ని అంగీకరించి మాకు వాళ్ళకి ఏఎన్ఎంస్కి వాళ్ళు ఏం చేసుకున్నా మాకు పర్వాలేదు, కానీ మా పోస్టులు మాకు ఇచ్చి ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ రెగ్యులర్ పోస్ట్ కూడా తీయలేదు. ఆ పోస్టులో ఇప్పుడు గవర్నమెంట్గా కాంట్రాక్ట్గా చేసిన మమ్మల్ని రెగ్యులర్ ప్రాతిపదిక మీద అతి త్వరలో జాబ్స్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని రెగ్యులేషన్ చేయాలని కోరుకుంటున్నాము. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులేషన్ చేయాలి అని కోరుకుంటున్నాము. మేము ఇప్పటివరకు ఫ్రంట్ వారియర్స్గా ఉండి ఎంతో మందికి సేవలు అందిస్తున్నాము. కోవిడ్ టైంలో కూడా మా సేవల్ని మేము, మా ఫ్యామిలీస్ని, మా పిల్లల్ని కూడా వదిలేసి మేము ఇక్కడ ఉండి ఎంతో మంది ప్రజలకి కానీ అందరి ప్రాణాలని మా ప్రాణాలని పణంగా పెట్టి మేము ఇక్కడ ప్రజలకు సేవలు చేశాము. అలాంటి మాకు సేవలు చేసిన మాకు ఇప్పటి వరకు కూడా ఏ న్యాయం జరగకుండా మమ్మల్ని అన్యాయంగా మా పోస్టుల్లోకి ఏఎన్ఎంస్ని రెగ్యులర్ ప్రాతిపదిక మీద వాళ్ళని ఫిల్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని మేము అనుకుంటున్నాము. గత ప్రభుత్వం చేసి 115 జీవో ఏంటంటే రెగ్యులర్ ఏఎన్ఎంస్కి 18 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అని ఒక కోర్సు పెట్టి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అర్థం కాక సచివాలయంలో పోస్టులు తీసి ఉన్న ఎక్సెస్ ఏఎన్ఎంస్ని ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి ఒక 18 నెలలు స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సు ఇప్పించి వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి ఆ ఉద్యోగాలని మా పోస్టులో మాకంటూ కొన్ని పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులో వాళ్ళని కూర్చోబెట్టి మాకు అన్యాయం చేస్తున్నారు. ఆ ఇచ్చే పోస్టులు కూడా వాళ్ళకి రెగ్యులర్ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు. ఆ రెగ్యులర్ ప్రాతిపదిక కూడా మళ్ళీ వాళ్ళకి 5,000 ఇన్సెంటివ్ అమౌంట్ కూడా ఇచ్చి వాళ్ళని